అందరికీ నమస్కారం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని షష్ఠాధ్యాయమైన ధ్యానయోగము పారాయణం వలన కలుగు ఫలం గురించి తెలుసుకుందాం. పూర్వము గోదావరి నదీ తీరమున ప్రతిష్టానమను నగరముండెను. ఆ నగరమును ధర్మాత్ముడగు జానశ్రుతి అను రాజు పాలించుచుండెను. ఆ రాజు యొక్క ధర్మనిరతికి ప్రజాహిత కార్యములకు మెచ్చి దేవతలు అతడిని అనుగ్రహింపగోరి హంసల రూపమున ఆకాశ మార్గమున వచ్చుచుండిరి. పురమును సమీపించినప్పుడు అందు భద్రాసుడు మున్నగు హంసలు తక్కిన వాటి కంటే వేగముగా ముందు పరిగెత్తినవి. అది చూసిన తక్కిన హంసలు వాటితో, ఓయి వేగముగా పోవచ్చు, జానశ్రుతి మహారాజు ముందు అవినయముగా ప్రవర్తించవచ్చునా, మెల్లగా పొండి అని పలకగా ఆ హంసలు బ్రహ్మవేత్తయగు రైక్వుని ముందు ఈ రాజు యొక్క తేజం ఏపాటిది అని చెప్పెను. ఆ మాటలు విన్న జానశ్రుతి వెంటనే తన సారథిని పిలిచి రైక్వుని వెతికి తీసుకురావాలని ఆజ్ఞాపించెను. అతడు అనేక పుణ్యక్షేత్రములు గాలించి చివరకు కాశ్మీర దేశమున మాణిక్యేశ్వర ఆలయ ద్వారం వద్ద బండియందు కూర్చుని ఉన్న రైక్వుని సందర్శించి ప్రణమిల్లి, మహాత్మా, తామిచ్చట ఈ ప్రకారముగా ఉండుటకు కారణమేమి అని అడుగగా, మేము పూర్ణ మనోరథులము, మా స్వరూపము తెలియగోరిన ఎడల కొంతకాలం ఇక్కడ ఉండమని కోరెను. ఆ వాక్యములు విన్న సారథి రాజు వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతము చెప్పెను. రాజు వెంటనే ఆ వైరాగ్యశీలుని సందర్శించి సేవింప తలంచి 1000 గోవులను, పట్టు వస్త్రములను, ముత్యాల హారములను వెంట తీసుకుని రైక్వమునీంద్రుని వద్దకు వెళ్ళి నమస్కరించి తాను తెచ్చిన కానుకలు తీసుకోమని ప్రార్థించెను. మునీంద్రుడు అంతట కోపగించుకుని, ఓయి, నా విషయము నీకు తెలియదా? ఈ వస్తువులను తిరిగి తీసుకుని పొమ్ము, నాకు అక్కరలేదని పలుకగా రాజు అతని పాదములను పట్టుకుని క్షమింపవేడి అతని మహాత్మ్యమునకు కారణమేమని ప్రశ్నింపగా, ఆ రైక్వముని తాను భగవద్గీత 6వ అధ్యాయంను ప్రతిదినము పారాయణము చేయనని, దాని ప్రభావంతో తనకిట్టి వైరాగ్యాదులు ఉదయించినవని చెప్పెను. గీతానాం 6థమధ్యాయం జపామి ప్రత్యహం నృప, తేనైవ తేజో రాశిర్మే సురాణామపి దుస్సహ. పిమ్మట రాజు అతనికి చాలా కాలము సేవా శుశ్రూషలు చేసి గీత 6వ అధ్యాయం యొక్క పారాయణ అనుష్ఠానములచే జనులకు మోక్షప్రాప్తి కలుగునని చెప్పెను. నమస్కారము.